Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. So last night అయితే మనకి గూగుల్ వాళ్ళు పిక్సెల్ 7 Pro తో పాటు గూగుల్ వాచ్ ని కూడా రిలీజ్ చేశారు. అసలు ఈ డివైసెస్ లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండబోతుంది, గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఈసారి పిక్సెల్ డివైసెస్ ఇండియాలో అవైలబుల్ గా ఉండబోతున్నాయి అన్నమాట. ఒకసారి ఈ డివైసెస్ యొక్క ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's start with Pixel 7 Pro. మనకి Pixel 7 Pro వచ్చేసి టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. హేజల్, స్నో అండ్ ఆప్సిడాన్. Pixel 7 కూడా మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. లెమన్ గ్రాస్, స్నో అండ్ ఆప్సిడాన్. లెమన్ గ్రాస్ వచ్చేసి మనకి లైట్ గ్రీనిష్ ఎల్లోలో ఉంటుంది. స్నో అంటే వైట్, ఆప్సిడాన్ అంటే బ్లాక్. మనకి రెండు డివైసెస్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్ వస్తుంది. అదే ఫ్రేమ్స్ విషయానికి వచ్చేసరికి 7 Proలో అయితే మనకి పాలిష్డ్ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. Pixel 7లో వచ్చేసి మ్యాట్ ఫినిష్ అల్యూమినియం ఫ్రేమ్. ఇదంతా మనకి 100% రీసైక్లబుల్ అల్యూమినియం అయితే యూజ్ చేశారనమాట. చూడగానే మనం అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ ఏంటి అంటే కెమెరా బార్. ప్రీవియస్గా కెమెరా బార్ మనకి కంప్లీట్ బ్లాక్ గ్లాసీ ఫినిష్లో ఉండేది. ఫ్రమ్ నౌ ఆన్ మనకి ఫోన్ కలర్కి తగ్గట్టు మన ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ ఏ కలర్ ఉంటే మన కెమెరా బార్ కూడా అదే కలర్లో అల్యూమినియం బార్ కనిపిస్తూ ఉంటుంది. లెమన్ గ్రాస్ అనుకోండి లైట్ ఎల్లోయిష్ షేడ్లో ఉంటుంది. వైట్ అయితే వైట్ ఫ్రేమ్, బ్లాక్ అయితే కనుక మనకి లైట్ గ్రేయిష్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. మనకి రెండు డివైజెస్లో అయితే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. మనకి అప్ టు 1.5 meters ఫర్ 30 minutes అయితే సస్టైన్ అవ్వగలదు. అండ్ రెండు డివైజెస్లో మనం ఒక ఈ సిమ్ అండ్ ఒక నానో సిమ్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి రెండు డివైజెస్లో అయితే 5G సపోర్ట్ ఉంటుంది. ప్రో వేరియంట్లో అయితే మనకి sub-6 and millimeter వేవ్ సపోర్ట్ ఉందన్నమాట. 7లో వచ్చేసి జస్ట్ ఓన్లీ sub-6 వేవ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 7 Pro అయితే కనుక మనకి 6.7 inches LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందన్నమాట, అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ చూసుకుంటే 1500 nits దగ్గర ఉంటుంది. అదే మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits దగ్గర ఉందన్నమాట. రెజల్యూషన్ వచ్చేసి 1440x3120 పిక్సెల్స్ ఉంటుంది. అదే పిక్సెల్ డెన్సిటీ అయితే కనుక 512 అనమాట. అదే Pixel 7 విషయానికి వచ్చేసరికి మనకి ఇది 6.3 inches డిస్ప్లేనే. దీంట్లో మనకి LTPO ఉండదు, జస్ట్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్. మనకి ఓన్లీ ప్రో మోడల్లో మాత్రమే 120Hz, 7లో ఓన్లీ 90Hz రిఫ్రెష్ రేట్ అనమాట. మనకి Pixel 7లో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో మినిమం బ్రైట్నెస్ అయితే 1000, మ్యాక్సిమం వచ్చేసి 1400 nits అనమాట. సో ఇక్కడైతే ఒక 1000 nits వేరీస్ మనకు కనపడుతుంది. రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్, అంటే ఇది 1080p ప్యానల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 416 ppi. సో మనకి డిస్ప్లేలో డిఫరెన్స్ ఏంటి అంటే బ్రైట్నెస్ అనమాట. మనకి దీన్ని 1500 nitsకి ఇంక్రీజ్ చేశారు. సేమ్ రెజల్యూషన్ యూజ్ చేసినప్పటికీ ఫోన్ అయితే 25% బ్రైట్గా ఉంటుంది. అండ్ మనకి ప్రో వేరియంట్లో వస్తున్న 120Hz రిఫ్రెష్ రేట్ అనేది మనం చూసే కంటెంట్ లేదు, యూజ్ చేసే కంటెంట్ని బట్టి 10Hz నుంచి 120Hzకి వేరీ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, మనకి రెండు డివైసెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13తో వస్తాయన్నమాట. రెండు డివైసెస్కి మనకి 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మనకి తెలిసిందే కదా, ఒక ఆండ్రాయిడ్ డివైస్ కి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే ఫస్ట్ మనకి గూగుల్ డివైసెస్ కి వచ్చిన తర్వాతే ఏ డివైస్ కైనా వస్తుంది. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. సో చిప్సెట్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ గూగుల్ వాళ్ళ ఓన్ చిప్సెట్ తోనే వస్తున్నారు, విచ్ ఇస్ కాల్డ్ గూగుల్ టెన్సార్ చిప్సెట్. దీన్ని G2 చిప్సెట్ అంటున్నారు అనమాట, సెకండ్ జనరేషన్ ఆఫ్ గూగుల్ చిప్సెట్. మనకి రెండు డివైసెస్ లోనూ G2 చిప్ నే యూజ్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ Pixel 6 అండ్ Pixel 6 Proలో చూసాం కదా. సో CPU పరంగా చూసుకుంటే మనకి ప్రీవియస్ గూగుల్ టెన్సార్ కానీ ఇప్పుడు వస్తున్న G2 చిప్లో కానీ 8 cores ఉంటాయి. దీంట్లో మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ప్రీవియస్గా ఒక 2 ARM కోర్ Cortex A76ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని A78కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. రిమైనింగ్ 2x వచ్చేసి X1 చిప్పే ఉంటుంది. అండ్ ఇంకోటి అయితే 4 times ఉంటుంది కదా, అదైతే A55 చిప్స్నే యూజ్ చేస్తున్నారు. GPU విషయానికి వచ్చేసరికి రెండు డివైజెస్లో మాలి G710 MP7 కోర్ని అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్గా అయితే కనుక మాలి G78 MP20 కోర్స్ని యూజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 20 కోర్స్ నుంచి 7 కోర్స్కి రెడ్యూస్ అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ మనకి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట.
మనం పిక్సెల్ 6 Pro అండ్ 6లో చూసాం కదా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్. సో అవన్నీ మనకి ఇలా 20 cores యూజ్ చేయడం వల్లే మనకి ఎక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. ఇప్పుడు మనకి 7 coresకి రెడ్యూస్ చేశారు కాబట్టి మనకి ఆ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అయిపోతాయి. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి 2 వేరియంట్స్. బేస్ వేరియంట్ అయితే కనుక 128GB స్టోరేజ్ ఆప్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రో వేరియంట్ వచ్చేసి మనకి 12GB ఆఫ్ ర్యామ్ ఉంటే పిక్సెల్ 7లో మాత్రం 8GB ఆఫ్ ర్యామ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కొత్తగా మనకి పిక్సెల్ 7లో వస్తున్న ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీకు ఎవరైనా ఒక వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, మీరు ఆల్రెడీ మీటింగ్లో ఉంటే మనం ఆ వాయిస్ మెసేజ్ వినలేం కదా. సో మనకి ఇది గూగుల్ టెన్సర్ చిప్సెట్ని యూజ్ చేసుకొని స్పీచ్ రికగ్నైజేషన్ ద్వారా ఆ ఆడియో నోట్ని మనకి ఒక టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. సో మీరు వాయిస్ విన్నట్టు టెక్స్ట్ చదువుకొని దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చు. సెకండ్ ఫీచర్ వచ్చేసి పిక్సెల్ మనకు కాల్ ఆన్సర్ చేయడం అనమాట. సో ఇదేంటి అంటే మీకు కాల్ వస్తుంది, మీరు కాల్ ఆన్సర్ చేయని సిచ్యువేషన్స్లో మీ బదులు పిక్సెల్ ఆన్సర్ చేసి సో అసలు కాల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు టెక్స్ట్ రూపంలో మెసేజ్ సెండ్ చేస్తుంది. ఈ ఫీచర్ అయితే మనకి ప్రస్తుతానికి ఇండియాలో అవైలబుల్గా లేదు. మీకు ఈ ఫీచర్ గురించి ఇన్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన పిక్సెల్ 6 వీడియోలో మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్. ఫస్ట్ అయితే మనం పిక్సెల్ 7తో స్టార్ట్ చేద్దాం. పిక్సెల్ 7కి బ్యాక్ సైడ్ ఓన్లీ 2 కెమెరాస్ ఉంటాయి అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్లో కూడా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే కనుక మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. మనకి కెమెరాస్లో మేజర్ ఇంప్రూవ్మెంట్ జరిగింది అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్లో, బికాజ్ మనకి దీంట్లో 10.8 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేసినప్పటికీ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రంట్ ఫేసింగ్ అయితే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే తీసుకొస్తున్నారు. సో మనం వైడర్ పిక్చర్స్ తీసుకోవచ్చు. గ్రూప్ ఫొటోస్లో ఎంతమంది నుంచినా మనకి ఫొటోస్ అనేవి చాలా క్లియర్గా వస్తాయి. అదే 7 Pro విషయానికి వచ్చేసరికి ప్రో వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి అలాంగ్ విత్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్. వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి దీంట్లో 50 మెగాపిక్సెల్ లెన్సే ఉంటుందన్నమాట. టెలిఫోటో లెన్స్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ లెన్స్. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి యాజ్ యూజువల్ 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ మనకి 7 Proలో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొస్తున్నారు విత్ 10.8 మెగాపిక్సెల్స్. ఒకసారి ఇప్పుడు కెమెరాలో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జూమింగ్ క్యాపబిలిటీస్ అన్నమాట. మనం ప్రీవియస్గా పిక్సెల్ 6లో చూసుకుంటే అప్ టు 30 times జూమ్ చేయగలిగే వాళ్ళం. పిక్సెల్ 7లో కూడా మనం అప్ టు 30 times జూమ్ చేసినప్పటికీ టెన్సర్ చిప్సెట్ని యూజ్ చేసుకొని మీరు జూమ్ చేస్తున్న కొద్దీ పిక్సెల్స్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ మనకి పిక్సెల్స్ కనపడేలాగా ఉండడానికి కోసం గూగుల్ టెన్సర్ చిప్సెట్ని యూజ్ చేసుకొని జూమింగ్ క్యాపబిలిటీస్ని అయితే ఇంప్రూవ్ చేశారు అని అంటున్నారు. డివైజెస్ చేతికి వచ్చిన తర్వాత రెండిట్లోనూ ఒకసారి కంపారిజన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. సో సెకండ్ అప్డేట్ వచ్చేసి మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు 10-bit రా ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. సో మనం రా వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువ ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి ఈ రా ఫుటేజ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి సినిమాటిక్ బ్లర్ అనమాట. మీరు వీడియో షూట్ చేస్తున్నప్పుడు సో మీ బ్యాక్ సైడ్ ఉన్నంతా బ్లర్ అయిపోతుంది. మెయిన్ ఆబ్జెక్ట్ని ఏదైతే ఫోకస్ చేస్తారో అది హైలైట్ అవుతుంది అనమాట. సో మనకి ఒక మూవీస్లో చూపిస్తారు కదా, ఆ బోకా అంతా మనకి వీడియోస్ చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్రో మోడ్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. మీరు అనుకోవచ్చు 3 కెమెరాసే ఉన్నాయి, మరి మ్యాక్రో మోడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరగా వెళ్తే మనకి మ్యాక్రో మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ విషయానికి వచ్చేసరికి 2 డివైజెస్లో మనకి అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ని అయితే తీసుకొస్తున్నారు. అంతేకాదు కొత్తగా ఫేస్ ఐడి యాడ్ చేశారనమాట. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసుకొని ఈ ఫేస్ ఐడి వర్క్ అవుతుంది. అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా పనిచేస్తుంది, బట్ ఫింగర్ ప్రింట్స్ మాత్రం టచ్ చేయగానే చాలా యాక్యురేట్గా అన్లాక్ అయిపోతాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 7 Proలో అయితే కనుక 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే పిక్సెల్ 7లో చూసుకుంటే కనుక 4355 mAh బ్యాటరీ అనమాట. 2 డివైజెస్లో మనకి 30 minutes ఛార్జ్ చేస్తే 50% ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ రెండిట్లోనూ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి పిక్సెల్ 7 అయితే కనుక మనకి అరౌండ్ 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మీరు కనుక HDFC బ్యాంక్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మనకి అరౌండ్ 7,000 డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది.
అండ్ పిక్సెల్ 7 Pro వచ్చేసి మనకి అరౌండ్ 85,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజ్ చేస్తే అరౌండ్ 11,000 డిస్కౌంట్ ఉంటుందన్నమాట. రెండు డివైజెస్కి ఆల్రెడీ మనకి ప్రీ ఆర్డర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద వాచ్, ఫర్ ద ఫస్ట్ టైం మనకి గూగుల్ అయితే వాచ్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఈ వాచ్ను వచ్చేసి గూగుల్ పిక్సెల్ వాచ్ అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు మనం స్క్వేర్ షేప్డ్ యాపిల్ వాచెస్ చూసాము, సర్క్యులర్ సామ్సంగ్ వాచెస్ చూసాము. మనకి పిక్సెల్ వాచ్ కూడా సిలిండ్రికల్ సర్క్యులర్ షేప్లో ఉండబోతుంది విత్ అన్ డైమెన్షన్ ఆఫ్ 0.61 ఇంచెస్ డైమెన్షన్స్ ఉంటాయి. అండ్ వాచ్ థిక్నెస్ వచ్చేసి 0.48 ఇంచెస్ అనమాట. చాలా సన్నగా ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 36 grams. మనకి పైన గ్లాస్ ఫినిష్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఉంటుంది. సర్క్యులర్ డైల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో అయితే డిజైన్ చేశారు. మనకి ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పటికీ 2 వేరియంట్స్ రిలీజ్ చేశారనమాట, జీపీఎస్ అండ్ సెల్యులార్ వర్షన్. రెండిట్లోనూ మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఈసీజీ సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే మన హార్ట్ ఈసీజీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ యాక్టివిటీ ట్రాకింగ్ ఉంటుంది, మన ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజెస్కి రిప్లై చేయొచ్చు. మనకి ఇప్పటి వరకు ఏ డివైజెస్లోనూ మనకి వాట్సాప్ ఇన్బిల్ట్ సపోర్ట్ లేనప్పటికీ మనం పిక్సెల్ వాచ్ యూజ్ చేసుకొని వాట్సాప్ మెసేజెస్కి రిప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ వాచ్ కాబట్టి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫిట్బిట్ సపోర్ట్ అయితే మనకి ఫస్ట్ 6 months ఫ్రీ ఇస్తున్నారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 1.2 inches AMOLED డిస్ప్లే. దీంట్లో మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits ఉంటుంది. రెజల్యూషన్ చూసుకుంటే కనుక 450x450 పిక్సెల్స్ ఉంటుంది అనమాట, అప్ టు 320 పిక్సెల్ డెన్సిటీ. మనకి వాచ్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో మనకి కేస్లో కూడా టోటల్గా 3 డిఫరెంట్ కేసెస్ని అయితే తీసుకొస్తున్నారు. షాంపైన్ గోల్డ్ కేస్, మ్యాట్ బ్లాక్ అండ్ పాలిష్డ్ సిల్వర్ కేస్. అండ్ మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్ట్రాప్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు పిక్సెల్ ఫోన్ యూజ్ చేస్తుంటే మీ ఫోన్కి తగ్గట్టుగా మనకి వాచ్ స్ట్రాప్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి దీనిలో అయితే ఎక్సినోస్ 91110 చిప్సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది డ్యుయల్ కోర్ ప్రాసెసర్ అనమాట. జీపీయూ వచ్చేసి మాలీ T720 యూజ్ చేస్తున్నారు. ఇంటర్నల్గా వచ్చేసి మనకి 2 GB ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసి అప్ టు 32 GB అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ వేర్ OS 3.5 మీద వర్క్ అవుతుంది. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో అయితే మనకి 294 mAh బ్యాటరీనే ఉంటుంది. కానీ గూగుల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే మనకి 24 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అని అంటున్నారు. సో ఒకసారి మనం వాచ్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత నా పర్సనల్ యూసేజ్లో ఎంతసేపు వస్తుంది అనేది నేనైతే మెన్షన్ చేస్తాను. సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో అయితే బిఫోర్ ట్యాక్స్ $350 ఉంది. అండ్ మనకి అవైలబిలిటీ కంట్రీస్ వచ్చేసి యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, యూకే ఇచ్చారు. మరి దీంట్లో అయితే ఇండియా పేరు లేదు. మరి ఇండియాలో మనకి గూగుల్ వాచ్ పిక్సెల్ అవైలబుల్గా ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో వాచ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఆల్రెడీ నేను యాపిల్ వాచ్ అల్ట్రా యూజ్ చేస్తున్నాను. ఈ వాచ్ చూసాక ఆ వాచ్ చూస్తుంటే ఏంటో ఇంత వాచ్ లానే అనిపిస్తుంది. చాలా టైనీగా ఉందన్నమాట. గర్ల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందేమో అనిపించింది, ఎందుకంటే ఒక స్లీకిష్ లుక్ ఉంది. సో వచ్చిన తర్వాత 2 పక్కపక్కన పెట్టి చూసి బాయ్స్కి ఏది సెట్ అవుతుంది, గర్ల్స్కి ఏది సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.